హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ కాలీఫ్లవర్ పనీర్ కర్రీ అండి. ఇది ముందుగా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళకైతే చాలా మంచిది. అలాగే ఎక్సర్సైజెస్, జిమ్ ఇలా చేసే వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకైతే ఇంకా మంచిది. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది రోటీలో, చపాతీ, నాన్ ఇలా దేంట్లో పెట్టుకొని తిన్నా కూడా అదిరిపోతుందనమాట. ఈ పద్ధతిలో ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. ముందుగా రెసిపీని అయితే చూపిస్తున్నానండి. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 200 గ్రామ్స్ పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే పక్కన ఇంకొక బౌల్లో కొన్ని వాటర్ వేడి చేస్తున్నాను అనమాట. సాల్ట్ వేసుకొని దాంట్లో మనం కాలీఫ్లవర్ ఉడకబెట్టుకోవడానికి పన్నీర్ని అయితే టాసింగ్ చేస్తూ ఫ్రై చేయాలండి. అలా చేయడం వల్ల అన్ని వైపులా పర్ఫెక్ట్గా పన్నీర్ ఫ్రై అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది అలా చేయడం వల్ల. 1/2 kg కాలీఫ్లవర్ని నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో కడిగి మళ్ళీ వాటర్లో వేసి పెట్టుకున్నాను అనమాట. ఆ వాటర్ అంతా తీసేస్తూ కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీటిలో వేసి దాన్ని కూడా నీళ్ళంతా ఒక 5 నిమిషాల తర్వాత తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఫ్రై కూడా పన్నీర్ చాలా బాగా అయింది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక మిక్సర్ జార్లోకి ఒక 4 టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి. ఇది మనం కర్రీలో యూజ్ చేయడానికండి. దీంట్లో సాల్ట్ కానీ ఏం వేయలేదు, ఓన్లీ ప్యూరీ మాత్రమే టమాటోది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు 2 వేసేసి అవి చిటపటమన్న తర్వాత ఒక 6-7 పచ్చిమిరపకాయలని చీలికలాగా చేసి వేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇవన్నీ పచ్చిదనం పోయేంత వరకు మంచిగా వేయించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చిదనం పోయిన తర్వాత కాస్త పసుపు కూడా వేసేసుకొని అంతా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. ముందుగా మనము కాలీఫ్లవర్ని నీళ్ళలో ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఇదంతా వేగిన తర్వాత ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ కాలీఫ్లవర్ ఆల్రెడీ 50% వరకు నీళ్ళలో ఉడికిపోయింది. అలాగే వేడి నీటిలో వేసుకోవడం వల్ల కాలీఫ్లవర్లో ఎటువంటి పురుగులున్నా కూడా చనిపోతాయి అన్నమాట. అందుకని ఖచ్చితంగా కాలీఫ్లవర్ వండేటప్పుడు వేడి నీటిలో వేసుకోవడం చాలా మంచిది. ఈ ముక్కలన్నీ ఒక 10 నిమిషాలు వేగాలండి. ఇలా కాలీఫ్లవర్ వేసిన తర్వాత ముందుగా వేయించుకున్న పన్నీర్ని కూడా నేను ఇందులో వేశాను. ఎందుకంటే ఇందులో ఉన్న ఉప్పు, కారం అన్నీ కూడా మంచిగా పన్నీర్ ముక్కలకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. పన్నీర్ ముక్క ఇక్కడ త్వరగా ఉప్పుని, కారాన్ని పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి పన్నీర్కి ఇదంతా చాలా బాగా వస్తుంది. ఇదంతా 5 నిమిషాలు మంచిగా వేగేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఉడకనివ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఎక్కడా కూడా మనం అడుగు మాడకుండా చూసుకుంటూ మంచిగా వేగిన తర్వాత 4 టమాటోల్ని ప్యూరీ లాగా చేసి పెట్టుకున్నాను కదా, ఆ టమాటో ప్యూరీని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. టమాటో ప్యూరీ ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లోకి సరిపడంత కారం, ఉప్పు వేసేసుకోవాలండి. ఇక్కడ నేను ఆల్రెడీ కాలీఫ్లవర్ ముక్కల్ని ఉప్పు నీటిలో వేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉప్పు చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకోవడం వల్ల ముక్క అంతా ఉప్పు పీల్చేసి కర్రీ చాలా ఉప్పు ఎక్కువగా అయిపోతుంది. అలా కాకుండా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ టమాటో ప్యూరీ వేసాం కదా, అదంతా వేగిపోయి ఇలా రంగు అయితే మారిపోతుందనమాట. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా అయింది అని అర్థం. దీనిలో సరిపడా ధనియా పౌడర్, కాస్త జీలకర్ర పౌడర్ కూడా వేసేసి ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని మనము సర్వ్ చేసేసుకోవచ్చు. వేడి వేడిగా చపాతీలు, పుల్కాలు కానీ లేదా ఇలా మడత రొట్టెలు కానీ ఏవైనా కూడా చేసేసుకొని దాంట్లోకి ఇలా కాలీఫ్లవర్ పన్నీర్ కర్రీని పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే మీకు ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుంది అనుకుంటున్నారో వాళ్ళకి ఇది సెండ్ చేసి వాళ్ళని కూడా ఖచ్చితంగా చేసుకొని తినమని చెప్పండి. మంచి ప్రోటీన్ ఫుడ్, పిల్లలకు కూడా చాలా మంచిది. మా ఇంట్లో మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో పన్నీర్ పీసెస్కి అన్ని ఉప్పు, కారం పట్టి చాలా రుచిగా ఉంటాయి. అలాగే మనం వేయించాం కాబట్టి కాస్త క్రిస్పీనెస్తో కూడా ఉంటాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.